ఇవాళ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సర్ ఎస్ఐఆర్ పై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. డిసెంబర్ 19th వరకు ఈ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యం ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ఐఆర్ లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అంశంపై కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత, ఢిల్లీ వాయు కాలుష్యం అంశంపై కూడా చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతుందని చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఎన్డీఏ ప్రభుత్వం విపక్షాలకు విజ్ఞప్తి చేసింది. నిబంధనల మేరకు చర్చకు సిద్ధమంటోంది ప్రభుత్వం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 13 బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది ఎన్డీఏ గవర్నమెంట్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి. సో సమావేశాలకు ముందు ప్రధాని పార్లమెంట్ బయట ఆవరణలో ఆయన మాట్లాడతారని కూడా తెలుస్తోంది. ఏం అడ్రస్ చేయబోతున్నారు? అలాగే చాలా అంశాలు ఇవాళ చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. విపక్షాలు నిబంధనల మేరకు మేము అనుమతిస్తామని ప్రభుత్వం చెప్తున్నా ఏం జరగబోతోంది ఈరోజు? ఏంటి ఇన్పుట్స్? పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అంతకంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని మరోసారి అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేయబోతున్నారు. ఈ నిన్న అఖిలపక్ష సమావేశంలో కూడా ప్రభుత్వం నిబంధనల మేరకు అన్ని అంశాలపైన చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఒక అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నాయి. గత వర్షాకాల సమావేశాలు కూడా ఈ అంశంపైనే పూర్తిగా పార్లమెంటు సమావేశాలను కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్, ఇదంతా కూడా లోపభూయిష్టంగా తయారైంది. ఇష్టారీతిన ఓటర్లను తొలగిస్తున్నారు, ఓటర్లను యాడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా అధికార పార్టీ తనకు ఇష్టారీతిన వ్యవహరిస్తోందనేటువంటి విషయాన్ని ప్రధానంగా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ అంశాన్ని ప్రధానమైనటువంటి అంశం నేపథ్యంలో దీనిపైన చర్చ జరపాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చాయి. సో సభా కార్యక్రమాలన్నిటిని కూడా వాయిదా వేసి ఈ అంశంపైన చర్చకు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపైన చర్చకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. గత సమావేశాలు దీనిపైన కంప్లీట్ వాషౌట్ అయిపోయాయి. ఈ అంశం పూర్తిగా ఎస్ఐఆర్ అనేటువంటి అంశం ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణలు చేసి దాని తరఫున సమాధానం ఇచ్చేవారు ఎవరు లేరు కాబట్టి దానిపైన తాము డిబేట్ కు అంగీకరించమనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. కానీ ఈ అంశంపైన విపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి డెఫినెట్ గా దీనిపైన చర్చ జరిపి తీరాల్సిందే అని పట్టుబడుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు ముందుకు సాగుతాయా లేదా అనేటువంటి అనుమానం అయితే కనబడుతోంది. అయితే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం తన ఎజెండాను పుష్ చేయబోతుంది. ప్రధానంగా 13 కీలక బిల్లులను సభ ముందుకు తీసుకురాబోతుంది. ఈ మొత్తం 15 వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో ఈ 15 వర్కింగ్ డేస్ లో 13 బిల్లులు తీసుకురాబోతుంది. ప్రధానంగా జాతీయ భద్రత, అలాగే ఆరోగ్య భద్రత, ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల రిసోర్స్ ఆగ్మెంట్ చేయడం కోసం కొత్తగా సెస్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ మేరకు హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ పేరుతో త్వరలోనే ఒక అదనపు పన్నును విధించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి బిల్లును ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. సో దీని కారణంగా కొంత ఆయా ప్రొడక్ట్స్ పైన కొంత సెస్ పెరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. వీటితో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ సంబంధించినటువంటి బిల్లులు కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇలా సిరీస్ ఆఫ్ ఇంపార్టెంట్ బిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇకపోతే మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పారు ఎంపీలందరికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్నదాతల సమస్యలను ప్రధానంగా పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఇటు అరటి రైతులు గాని, పొగాకు రైతులు, మామిడి రైతులు, వరి రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలి. రైతు భరోసా కేంద్రాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిన కారణంగా కంప్లీట్ గా రైతులకు హ్యాండ్ హోల్డింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోయింది. కాబట్టి ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వాటితో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. వీటితో పాటు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి బకాయిలు ఏపీకి విడుదల చేయడం లేదు కాబట్టి దీన్ని కూడా ప్రధానంగా మన ఎంపీలు ప్రస్తావించబోతున్నారు. హరి, ఓకే వెంకటేష్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్డ్ ఇన్పుట్స్.